రేవతి, ఓసారి ఇటు వచ్చి వెళ్ళు తల్లీ. తెల్లారి లేచిన దగ్గర్నుంచి ఇది వందోసారి పిలుపు. లోపలే విసుక్కున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా క్యారియర్లు సర్దుతూ. ఉదయం 8 గంటలవుతోంది. ఇంకో పావుగంటలో పిల్లల్ని స్కూళ్ళకి, ఆయన్ని డ్యూటీకి పంపాలి. పంపడమంటే మాటలతో అయ్యే పనా? వంట, టిఫిన్లు, పిల్లల యూనిఫామ్ ఇస్త్రీలు, షూ పాలిష్లు, టైల కోసమో, బ్యాడ్జీల కోసమో వెతుకులాటలు, మధ్య మధ్య పిల్ల రాక్షసుల పేచీలు. ఆయన గారికి బ్రష్ మీద పేస్ట్ మొదలు రేజర్ సెట్ దాకా అమర్చిపెట్టడాలు, కొండకుచో చేతికందించడాలు. 5కే లేచిన ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే అష్టవధానం చేయాల్సిందే. ఈ గడబిడ చాలనట్టు ఈవిడ గారి నస ఒకటి నా ప్రాణానికి. నాకు తెలీకుండానే నుదురు చిట్లించాను మరోసారి. అమ్మ పిలుస్తున్నట్టుంది రీతూ. ఆహా! ఇంకా హెచ్చరిక రాలేదేమా అనుకుంటున్నాను. ఇటు అమ్మ నోట ధ్వని వెలువడటమేమిటి, అటు కొడుకు ప్రతిధ్వనించకపోవడమేమిటి అని. వెళ్తున్నానండీ అన్నాను పైకి. తీరా జేసి చేతిలో పని వదిలేసి ఆదరా బాదరా దగ్గరకెడితే ఏం ఉండదు. తలగడ సరిచెయ్యమనో, కాసిని మంచినీళ్ళివ్వమనో, ఇందాక పాలల్లో అటుకులు నానేసి సుబ్బడంటే మా ఆయన, పేరు సుబ్రహ్మణ్యంలెండి, పెట్టమన్నాను నానేశావా అనో అంటుంది. అది సంగతి. తట్టుగాలి రేగదు ఎవరికైనా. అయినా పైకి విసుక్కోటానికి లేదయ్యే. ఏం చేస్తాం కర్మ. అరగంట తర్వాత ఇల్లు సద్దుమణిగింది. శబ్దాలైతే అణిగాయేమో గాని ఇల్లు కిష్కిందలా ఉంది. ఇదివరకైతే గంటలో చకచకా ఇల్లంతా చక్కబెట్టేసేదాన్ని. వాషింగ్ మెషిన్‌లో బట్టలు పడేసి 9 టిఫిన్ ప్లేట్ పట్టుకొని టీవీ ముందరో, పేపర్ ముందేసుకొనో ఓ గంట హాయిగా సేదదీరేదాన్ని. ఆ పైన మళ్ళీ పనిలో దిగేదాన్ని. అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆ గంట తీరుబాటు కూడా ఉండడం లేదు. అమ్మాయి రేవతి, పిల్లలు వెళ్ళారా? నువ్వో మాటు. అదిగో మళ్ళీ పిలుపు. నిట్టూరుస్తూనే కదిలాను. అత్తయ్యకి స్నానం చేయటంలోనూ, చీర కట్టుకోవడంలోనూ సాయం చేసి మంచం మీద పడుకోబెట్టాను. ఈ చెయ్యి, కాలు విరుచుకొని నిన్ను చాలా అవస్థ పెడుతున్నానే అమ్మా! ఎప్పటికి మళ్ళీ మామూలవుతానో, ఎప్పటికి నీ భారం తీరుస్తానో ఏంటో! ఒక్కొక్క పని చేయించుకుంటూ ఆవిడలా అంటూ ఉంటుంది. పర్వాలేదులెండి అంటాను నేను పొడి పొడిగా. మనస్ఫూర్తిగా నేనా మాట అనలేని మాట నిజం. ఏం చేయను? పాడీ పంట చూసుకుంటూ పల్లెటూరులో ఆవిడ, ఉద్యోగము పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ మేము సుఖంగా ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా 10 రోజులు చూడొచ్చేది. దంపుడు బియ్యము, కమ్మని నెయ్యి పట్టుకొచ్చేది. గౌరవంగా చూసేవాళ్ళం. మేము వెళ్ళినా అంతే. సెలవులన్నీ సరదాగా గడిపి ఆవిడిచ్చిన తాజా కూరలు, పళ్ళు, పలహారాలు పట్టుకొని తిరిగొచ్చేవాళ్ళం. సవ్యంగా గడిచిపోయిన రోజులవి. గొడ్లపాక మీద పాకిన ఆనపకాయని నిచ్చెనేసుకొని కోయబోయి, జారిపడి చెయ్యి, కాలు విరగ్గొట్టుకుంది అత్తయ్య. కాలు మడమ దగ్గర చిట్లింది. కుడి చెయ్యి విరిగింది. ఊళ్ళో వాళ్ళు కబురు చేస్తే పరుగెత్తుకెళ్ళాం. తీసుకొచ్చి కట్లు కట్టించాం. 6 వారాల పాటు మంచం దిగకూడదన్నారు డాక్టర్లు. అప్పట్నించి పెరిగింది నాకీ పనిభారం. అత్తయ్యొచ్చి నన్నాళ్ళయింది. నాకు అలసటతో పాటు అసహనమూ పెరుగుతోంది. ఏం చేసేది? ఎంతకని సర్దుకుపోయేది? ఎప్పటికప్పుడు ఆవిడ నా ఓటమికి పరీక్ష పెడుతోంది. రాత్రి నిద్రంటూ ఎప్పుడు కళ్ళు మూసుకుంటుందో తెలీదు. చీకటితో నేను లేచేటప్పటికే మేలుకుని ఉంటుంది. అప్పట్నించి మొదలు సుప్రభాతాలు. చక్కగా పొద్దుటే లేస్తావు. అలా పళ్ళన్నా తోముకోకుండానే పొయ్యి రాజెయ్యకపోతే 2 చెంబులు ఒంటి మీద దొర్లించుకొని పనిలోకి దిగరాదూ? ఇంటికి, ఒంటికి మంచిది. పిల్లలకలా వేపుళ్ళు, ఊరగాయలు పెట్టమాకే రేవతి. కమ్మగా పప్పు, ఆకుకూర వండు. రుచికి రుచి, బలానికి బలమును అంటూ అక్కర్లేని సలహాలు. ఆ బ్రెడ్డు, జాము మింగుడు పడ్డం లేదే అమ్మా! 2 ఇడ్డెన్లో ఓ అటుముక్కో చేసిపెట్టు తల్లీ. ఈ మందులు మింగి మింగి నాలిక చవిచచ్చిపోయిందే. కాస్త చింతకాయ తొక్కో, కొంచెం అల్లం పచ్చడి నూరి పెడుదూ. ఇట్లా గొంతెమ్మ కోరికలు. మా ఊళ్ళో వెంకటస్వామని అనో, నేను వయసులో ఉండగా ఓ మాటు అంటూనో, మీ మామగారంటే ఊళ్ళో అంటూనో ఊకదంపుడు కబుర్లు. అబ్బబ్బా! ఇంటి మీదకొచ్చి ఎక్స్‌ట్రా చాకిరీ నెత్తినేసింది చాలక, చెవిలో జోరీగల ఈ హోరు ఒకటి. స్వేచ్ఛగా ఏ ఇరుగు పొరుగు వాళ్ళతోనూ కలిసి షాపింగ్‌కి వెళ్ళటానికి లేదు. విశ్రాంతిగా పేపరో, పుస్తకమో పట్టుకొని మంచం మీద వాలటానికీ లేదు. బందీఖానా అయిపోయింది ఇల్లు. ఈవిడ గారు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో, ఆవిడింటికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఇట్లా ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తుంటే, ఆయన గారంటారు, "అమ్మ పెద్దదైపోయింది రీతూ. ఇంకా పొలము, ఇల్లు అంటూ ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇదిగో ఇట్లాగే మళ్ళీ ఎప్పుడో ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది.
ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడే ఉంచేయాలి అని. ఆరి భగవంతుడా! పర్మనెంట్‌గా ఈ కుంపటిని నా నెత్తికెక్కించుకోవటమా? నా వల్ల కాదు. చెడ్డదాన్ననుకుంటే అనుకోని. ఎక్కడుండేవాళ్ళు అక్కడుండటమే మంచిదని ఆయనకి మెల్లగా నచ్చచెప్పాలి. వీధి తలుపు చప్పుడవుతోంది. ఆలోచనలు ఆపాను. వచ్చింది మా అన్నయ్య చంద్రమౌళి. సివిల్ ఇంజినీరింగ్ చేశాడు. ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి విసుగొచ్చి ప్రైవేట్‌గా కన్‌స్ట్రక్షన్స్ మొదలుపెట్టాడు. కార్పొరేషన్ పనులు కూడా చేతికొచ్చాయి. బాగానే సంపాదిస్తున్నాడు. మా ఇద్దరికీ వయసులో తేడా చాలా తక్కువ. దగ్గరతనం బాగా ఎక్కువ. ఒకే ఊళ్ళో ఉండటం చేత తరచుగానే నన్ను చూడొస్తుంటాడు. మంచి గాని, చెడ్డ గాని ప్రతీదీ నాతో పంచుకుంటాడు. ఏమిట్రా సుజాత ఇవాళ టిఫిన్ పెట్టనందా ఏంటి? పొద్దున్నే దిగబడ్డావు? మేలమాడబోయేదాన్నల్లా ధైన్యం మూటగట్టినట్టు వేలాడిపోతున్న వాడి మొహం చూసి ఆగాను. ఏమైంది మౌళి? అడిగాను. సుజ మరీ రాక్షసైపోతోందే. అమ్మ పొడంటేనే బొత్తిగా గిట్టటం లేదు. సుజాత మొదట నా ఫ్రెండ్. తర్వాత మా అన్నయ్యకి భార్య అయింది. అంటే ఇప్పుడు మౌలి చెప్పబోయేది అత్తాకోడళ్ళ తగు అన్నమాట. మొన్నటి దాకానేమో అమ్మ తన అత్తరికం పవర్ చూపించింది. ఇప్పుడు కోడలి వంతొచ్చింది. బదులు తీర్చుకుంటోంది. ఎప్పుడూ ఉండే బాగోతుమేగా అన్నాను నిర్లిప్తంగా. కొత్త ఉత్పాతమే లేవనెత్తింది మీ ఫ్రెండ్. అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించేయాలిట. లేకపోతే తన ఇంట్లోంచి వెళ్ళిపోతుందిట. అవాక్కయ్యాను. ఏవో చిట్టి పొట్టి విసుగులు, కోపాలు అనుకున్నానే గాని ఇంత విషమ పరిణామాన్ని ఊహించలేదు. అమ్మ గొంతు కరుకు, మాట పదును అని నాకు తెలుసు మౌలి అంటున్నాడు. నాకూ తెలుసు. ఎందుకమ్మా అట్లా ప్రతిదానికి నోరు చేసుకుంటావంటే వెంటనే తగ్గేది. తగ్గి నవ్వేది. నీకేం తెలుసే భడవా! నీకు 3 ఏళ్ళు, నీ తమ్ముడికి 2 ఏళ్ళు. మీ నాన్న నా రాతకి నన్నొదిలి, తను ఈ లోకాన్నొదిలాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఒంటి చేత్తో ఈ సంసారాన్ని నిభాయించుకొచ్చాను. నిప్పులాగా బతికాను. ఈ గట్టి నోరుండబట్టేనే అనేది. చివరికి అవసరం లేకపోయినా ఇప్పుడు అదే అలవాటైపోయిందే అనేది ముక్తాయింపుగా. పెద్దది. ఇంకేం అనగలం? మొన్నటిదాకా ఆ గొడుసుతనంతోటే తనన్న మాటే వేదంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పాటించేలా సాగించుకున్న మాట నిజమే. చెప్పుకు వస్తున్నాడు మౌలి. ఆ మాట నిజమే. ఏడాది కిందట పెరాలసిస్ వచ్చి కాలు, చెయ్యి, నోరు పడిపోయేదాకా ఇంట్లో అమ్మదే రాజ్యం. కాపురానికొచ్చి 15 ఏళ్లయినా సుజాత తనంత తాను ఓ చీరన్నా కొనుక్కుని ఎరగదు. పుట్టింటికి వెళ్ళినా సరే అమ్మ చెప్పిన రోజుకి రమ్మన్న టైంకి రావాల్సిందే. అమ్మ గయ్యిమంటున్నా తలెత్తేది కాదు. నోరు విప్పేది కాదు. మౌళి అయినా అంతే. ఎంత సంపాదించినా తెచ్చిందంతా పైసలతో సహా అమ్మ దోసిట్లో పోసేవాడు. ఓ 100 అడిగి జేబులో పెట్టుకునేవాడు. కుటుంబం అనేది ఒక్కరి మాట మీద నడిస్తే అది సవ్యంగా సాగుతుందని నా నమ్మకం. ఇంటికి పెద్ద తలకాయ కాస్త నోటి దురుసే కానీ అమ్మ కంటే మా బాగు కోరేవారెవరుంటారు చెప్పు? బాధ్యతల భారాన్ని అమ్మ భుజాన ఉంచితే మేము నిశ్చింతగా ఉండొచ్చని నేననుకున్నాను. వాడి అభిప్రాయం కరెక్టే కదా! అమ్మ పెట్టే ఆంక్షలే కాదు, ఆవిడ చూపించే ఆపేక్షలు కూడా చవిచూసిన మనిషే కదా సుజాత. తను నాలాగే ఆలోచిస్తుందనుకున్నాను. పెద్దావిడ ఒక మాటన్నంత మాత్రాన ముంచుకుపోయేదేముందిలే అని సర్దుకుపోతుందనుకున్నాను. కాదా? ఇప్పుడు తెలుస్తోంది రీతూ. ఆవిడగారు తన అత్తగారి ఆరళ్ళ లిస్టంతా పొల్లుపోకుండా కడుపులో దాచుకుందని, తన వాలకం చూస్తుంటే కక్ష తీర్చుకోవటం కోసమే ఇన్నేళ్ళు కాచి కూర్చున్నట్టనిపిస్తోంది. నేను కనిపెట్టాను ఆ సంగతి. అమ్మ మూలన పడ్డాక సుజాత తీరు మారింది. సింహం ముందు గంగిగోవులా ఉండేదప్పుడు. ఇప్పుడు గోవే కాని కొమ్ములు విసిరే గోవు. మొహంలో నిరసన, మాటలో నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. తను మారిందని స్పష్టంగా తెలుస్తోన్నా మొత్తం చాకిరీ మీద పడిందయ్యే. ఆ మాత్రం విసుగు ఎవరికైనా వస్తుందిలెమ్మనుకున్నాను. పెద్ద పులిలాగా తిరిగేది అమ్మ. ఇప్పుడావిడ పరిస్థితేమిటి? కాలు ఈడుస్తూ నడవలేక 4 అడుగులేస్తుంది ఇప్పుడిప్పుడే. ముద్ద ముద్దగా అర్థమయ్యి అవనట్టుగా మాట్లాడుతోంది. వేళ్ళు పట్టులేక అన్నం కూడా కలుపుకోలేకపోతోంది. జాలి పడాల్సిన స్థితి. అట్లాంటావిడ దగ్గర ఆ రోజున అలా చేశావు, ఫలానా రోజున ఇలా అన్నావు అని సతాయిస్తుంది. చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని ఎత్తిపొడుస్తుంది. అదేవిటో రీతూ, సుజాకి అమ్మ నోటివాటము నిరంకుశ ధోరణే తప్ప ఆవిడ మనకోసం పడ్డ పాట్లు గుర్తుకు రావటం లేదెందుకని? ఆశ్చర్యమే మరి. పరాయి వాళ్ళెవరో అమ్మని గడుసుదనో, ఇంకొంచెం అతిశయించి గయ్యాళిదనో బిరుదులిచ్చి ఉండొచ్చునుగాక. పైన గట్టిపెచ్చి ఉన్నా, లోపల మధురమైన గుజ్జున్న పండులాంటిది మా అమ్మ మనస్తత్వం. ఆవిడ పిల్లలం. మా అమ్మ మంచిదని మేం చెప్పుకోవటంలో గొప్పేం లేదు. కానీ
అత్తయ్య ఆదరించకపోతే ఈ ఇంటికి రాగలిగేదాన్నా? అసలు భూమి మీద ఇంకా ఉన్నానంటే మీ అమ్మ మూలానే కదా! అని మొన్నటి దాకా సుజాత అనేది. ఆ రోజున జరిగింది నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టే ఉంది. నా స్నేహితురాలిగా మా ఇంటికి వచ్చి పోతుండే సుజాత, ఓ రోజు అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టింది. మేమందరం లేచాం. అమ్మే తలుపు తీసింది. మౌళిని ప్రేమించాను. మా వాళ్ళు వేరే సంబంధం చూశారు. దిక్కు తోచట్లేదు నాకు. ఇటు పరిగెత్తుకొచ్చాను. ఏం చేసినా మీదే భారం అంటూ కళ్ళనీళ్లతో అమ్మ కాళ్ళు చుట్టేసుకుంది. అమ్మ చచ్చినా ఒప్పుకోదనుకున్నాను. అమ్మ సరేననకపోతే మౌళి కూడా అమ్మని ఎదిరించగలిగేవాడు కాదు. నాకు తెలుసా సంగతి. కానీ అమ్మ పెద్ద మనసుతో ఆలోచించింది. కులం, గోత్రం అనకుండా, కట్నం ఊసెత్తకుండా వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది. అంత మంచితనాన్ని ఎలా మర్చిపోయింది సుజాత? ఒంట్లో బాగాలేని మనిషి మీద ఎందుకు అలా మండిపడతావంటే, సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను నోరెత్తనిచ్చిందా? నాకెలా వస్తుందిప్పుడు సానుభూతి అంటుంది. అమ్మని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించెయ్యాలట. ఆవిడ్ని చూస్తేనే పగవాళ్ళని చూస్తున్నట్టుంది నాకు. హోంలో చేర్పించండి. నెలకింతని కట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు. కాదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తోంది. భార్యని పుట్టింటికి పొమ్మని పరువుని రోడ్డుకెక్కించనా? ఆలిమాట విని అమ్మని ఆశ్రమానికి పంపనా? ఏం చెయ్యను? సుజాకి అమ్మ వేసిన చీవాట్లు మాత్రమే గుర్తున్నాయి. నాకు అమ్మ చూపించిన మమతా వాత్సల్యాలు కూడా జ్ఞాపకమున్నాయి. ఇప్పటికీ నేనింటికి రావటం ఆలస్యమైతే అర్ధరాత్రి 12 అవని, 1 అవని మెట్ల మీద ఆ చచ్చుబడిన కాలుని బారజాపి ఇబ్బంది పడుతూనే నా కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది. 4 ఏళ్ల క్రితమే కదూ నాకు అల్సర్ ఆపరేషన్ అయింది. అప్పుడు మొక్కుకున్నానంటూ అంత పెద్ద వయసులో 7 కొండలు నడిచి ఎక్కి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టి వచ్చింది. అంత మమకారాన్ని నా మనసులోంచి ఎలా తుడిచెయ్యను? మన కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని బతికిన అమ్మని శక్తి ఉడిగాక పనికిరావు పొమ్మని బయటికి తోసెయ్యనా? మౌలి కంఠం రుద్ధమైంది. నా కళ్ళు చెమరించాయి. రీతూ! ఈ ఆపద నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. నీ స్నేహితురాలికి ఏం చెబుతావో, ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. ఆత్మీయత అవసరమైన ఈ వయసులో ఆప్తులకి దూరంగా తరిమేసి అమ్మని ఒంటరిదాన్ని చెయ్యొద్దను. మాతృద్రోహం చేయించి నన్ను క్షోభ పెట్టొద్దని చెప్పు ప్లీజ్ తుల్లిపడ్డాను. నేనా? అవును నువ్వే. నువ్వు చెబితే ఆలోచిస్తుంది, వింటుంది. నాకు తెలుసు. ప్లీజ్ రీతూ! వచ్చి చెప్పు. కలవరపడ్డాను. ఓ క్షణం తర్వాత స్థిమితపడ్డాను. ఇప్పుడే వస్తాను మౌళి అని చెప్పి లోపలికి నడిచాను. వంటింట్లో దేవుడి మందిరం ఎదురుగా 2 నిమిషాలు కళ్ళు మూసుకు నిలబడ్డాను. మందిరంలో ముక్కోటి దేవతల విగ్రహాలతో పాటు రామకృష్ణ పరమహంస ఫోటో కూడా ఉంది. మనసుకేదో సాంత్వన. సరైన నిర్ణయం తీసుకున్న అనుభూతి. తిరిగి హాల్లోకొచ్చాను. ఒక్క 10 రోజులు ఆగు మౌళి. వచ్చి సుజాతతో మాట్లాడతాను అన్నాను. 10 రోజులా? ఎందుకు? అర్థం కానట్లుగా అడిగాడు మౌళి. ఆమెకు చెప్పగల అర్హత నేను సంపాదించుకోటానికి సమయం కావాలిగా అన్నాను చిరునవ్వుతో. అయోమయంగా చూశాడు మౌళి. ఎదురుగా గోడమీది క్యాలెండర్లోని వివేకానందుడు గంభీరాన్ని వదిలి నాకర్థమయిందన్నట్టు మందహాసం చేశాడు. కథ సమాప్తం.